హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి ఒక చిన్న అమ్మాయి మరియు ఆమె అన్నయ్య కొండపై ఆడుకుంటున్నారు. ఆ కొండపై ఒక మంత్రగత్తె నివసిస్తుండేది. పిల్లలు శబ్దం చేయడంతో మంత్రగత్తెకు కోపం వచ్చింది. ఆమె నన్ను ఇబ్బంది పెట్టినందుకోసం మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి, అమాయకమైన పిల్లలను బాధించిన ఎవరినైనా దేవుడు తప్పక శిక్షిస్తాడని మా అమ్మ చెప్పింది అని అంది. మంత్రగత్తె నవ్వుతూ, నాకు చాలా శక్తులున్నాయి, దేవుడు నన్ను ఏమీ చేయలేడు అని అన్నది. ఆ అమ్మాయి కళ్ళు మూసి ప్రార్థించింది, దేవుడా, ఈ చెడ్డ మంత్రగత్తె నుండి మమ్మల్ని కాపాడు అని. అప్పుడు దేవుడు ఆ పొగరబట్టిన మంత్రగత్తెను శిక్షించి పిల్లలను కాపాడాడు. పిల్లలు వెంటనే సురక్షితంగా కొండ దిగి వెళ్ళిపోయారు. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీని ఇప్పుడు మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి అంటే వన్స్, ఒకసారి అంటే వన్స్, ఒక చిన్న అమ్మాయి మరియు ఆమె అన్నయ్య కొండపై ఆడుకుంటున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక చిన్న అమ్మాయి మరియు ఆమె అన్నయ్య, ఇదంతా కూడా సబ్జెక్టు. ఆడుకుంటున్నారు అనేది వెర్బ్. ఆడుకుంటున్నారు అంటే యాక్షన్ కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు కాబట్టి అది పాస్ట్లో జరుగుతూ ఉంది, అంటే పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి ఇదంతా. ఒక చిన్న అమ్మాయి మరియు ఆమె అన్నయ్య అంటే ఏ లిటిల్ గర్ల్ అండ్ హర్ బ్రదర్. ఓకే, ఏ లిటిల్ గర్ల్ అండ్ హర్ బ్రదర్ ఆడుకుంటున్నారు. వాజ్ లేదా వర్ వాడాలి ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్లో, పాస్ట్ కంటిన్యూస్లో. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వర్ వాడుతున్నాం. ఓకే, ఏ లిటిల్ గర్ల్ అండ్ హర్ బ్రదర్ వర్ ప్లేయింగ్, ఆడుకుంటున్నారు. ఎక్కడ? కొండపై, అంటే ఒక కొండ పైన అని అర్థం. అంటే ఆన్ ఏ హిల్, కొండ అంటే హిల్. ఓకే, వన్స్ ఏ లిటిల్ గర్ల్ అండ్ హర్ బ్రదర్ వర్ ప్లేయింగ్ ఆన్ ఏ హిల్. తర్వాత ఆ కొండపై ఒక మంత్రగత్తె నివసిస్తుండేది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక మంత్రగత్తె నివసిస్తుండేది అంటున్నాం, అంటే యూజ్ టు ఉపయోగించాలి. ఇక్కడ సబ్జెక్టు ఒక మంత్రగత్తె. మంత్రగత్తె అంటే విచ్. ఓకే, అంటే ఏ విచ్ యూజ్ టు లివ్. ఎక్కడ? ఆ కొండ పైన, అంటే ఆన్ దట్ హిల్, ఆన్ దట్ హిల్. ఇది అనమాట. తర్వాత పిల్లలు శబ్దం చేయడంతో మంత్రగత్తెకు కోపం వచ్చింది. ఇక్కడ ఒక రీజన్ ఉందన్నమాట. పిల్లలు శబ్దం చేశారు కాబట్టి మంత్రగత్తెకు కోపం వచ్చింది, ఇలా రాయాలన్నమాట. అంటే పిల్లలు శబ్దం చేయడంతో అంటున్నాం, అంటే ఇక్కడ మనం సిన్స్ యూజ్ చేయొచ్చు. అంటే సిన్స్ చిల్డ్రన్, ఇక్కడ శబ్దం చేయడాన్ని మనం మేక్ నాయిస్ అంటాం. శబ్దం చేశారు ఆల్రెడీ కాబట్టి మేడ్ నాయిస్. ఓకే, మేక్ కాస్త మేడ్ నాయిస్. ఓకే, సిన్స్ చిల్డ్రన్ మేడ్ నాయిస్ అంటే పిల్లలు శబ్దం చేయడంతో మంత్రగత్తెకు కోపం వచ్చింది. గెట్ యాంగ్రీ అంటే కోపం రావడం, కోపం వచ్చింది కాబట్టి గాట్ యాంగ్రీ. ఎవరికి? మంత్రగత్తెకు. అంటే ద విచ్ గాట్ యాంగ్రీ. ఇది అనమాట. సిన్స్ చిల్డ్రన్ మేడ్ నాయిస్ ద విచ్ గాట్ యాంగ్రీ. తర్వాత ఆమె నన్ను ఇబ్బంది పెట్టినందుకోసం మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పింది. చెప్పింది ఎవరు? ఆమె. కాబట్టి ఆమె చెప్పింది, ఇదంతా మనం కలిపి రాద్దాం. ఆమె చెప్పింది అంటే షీ సెడ్, ఆమె చెప్పింది. ఏం చెప్పింది? నన్ను ఇబ్బంది పెట్టినందుకోసం మిమ్మల్ని శిక్షిస్తాను. ఫస్ట్ ఇది రాద్దాం, మిమ్మల్ని శిక్షిస్తాను. ఎవరు ఇక్కడ అనేది? ఆమె. కాబట్టి ఐ విల్ పనిష్ యూ అంటే నేను
మిమ్మల్ని శిక్షిస్తాను అని అర్థం. ఓకే, ఐ విల్ పనిష్ యూ. దేనికి? నన్ను ఇబ్బంది పెట్టినందుకోసం. ఇక్కడ ఇబ్బంది పెట్టడం అంటే డిస్టర్బ్ చేయడం లేదా ట్రబుల్ చేయడం, ఏదో ఒకటి రాసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఐ విల్ పనిష్ యూ ఫర్ డిస్టర్బింగ్ మీ. ఓకే, నన్ను ఇబ్బంది పెట్టినందుకోసం అనమాట ఇది. తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అంది అంటే ఆ అమ్మాయి కూడా చెప్పింది అనమాట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అని అర్థం. అంటే దెన్ ద గర్ల్ సెడ్. ఆ అమ్మాయి చెప్పింది. ఏం చెప్పింది? అమాయకమైన పిల్లలను బాధించిన ఎవరినైనా శిక్షిస్తాడని మా అమ్మ చెప్పింది అని చెప్పింది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి మనం? మా అమ్మ చెప్పింది అనేది రాయాలి. అంటే మై మదర్ సెడ్. లేకపోతే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా రాయాలనుకుంటే మా అమ్మ నాకు చెప్పింది అని రాయాలనుకుంటే సెడ్ తీసేసి టోల్డ్ మీ. ఓకే, మై మదర్ టోల్డ్ మీ దట్. ఏం చెప్పింది? దేవుడు తప్పక శిక్షిస్తాడని. అంటే ఇక్కడ గాడ్ తప్పక అంటున్నాం అంటే డెఫినెట్లీ. ఓకే, గాడ్ డెఫినెట్లీ విల్ పనిష్. ఓకే, విల్ పనిష్ ఎవరిని? ఎవరినైనా అంటున్నాం అంటే ఎనీ వన్. ఓకే, మై మదర్ టోల్డ్ మీ దట్ గాడ్ డెఫినెట్లీ విల్ పనిష్ ఎనీ వన్. ఎవరినైనా దేవుడు శిక్షిస్తాడని మా అమ్మ చెప్పింది. ఈ ఎవరంట వాళ్ళు? ఎనీ వన్ అంటే వీళ్ళెవరు? అమాయకమైన పిల్లలను బాధించిన వారెవరైనా అంటున్నాం. అంటే హూ హర్ట్స్ అంటే బాధించిన వారు ఎవరైనా అని అర్థం. హూ హర్ట్స్ అమాయకమైన పిల్లలను అంటున్నాం. అంటే ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఓకే, తర్వాత చూడండి, మంత్రగత్తె నవ్వుతూ నాకు చాలా శక్తులున్నాయి, దేవుడు నన్ను ఏమీ చేయలేడు అని అన్నది. అంటే చెప్పింది అని అర్థం. అంటే మంత్రగత్తె నవ్వుతూ చెప్పింది అది అర్థం. అంటే మంత్రగత్తె అంటే ద విచ్ సెడ్ చెప్పింది. ఎలా? నవ్వుతూ అంటే లాఫింగ్. ఓకే, ద విచ్ సెడ్ లాఫింగ్ అంటే నవ్వుతూ చెప్పింది. ఏమని? నాకు చాలా శక్తులున్నాయి. శక్తులు అంటే ఇక్కడ పవర్స్. చాలా అంటే మెనీ. అంటే ఐ హ్యావ్ మెనీ పవర్స్. నాకు చాలా శక్తులు ఉన్నాయి. దేవుడు నన్ను ఏమీ చేయలేడు అంటే ఇక్కడ ఎబిలిటీ తోటి చెప్తున్నాం, చెయ్యలేడు అని. అంటే కాంట్ ఉపయోగించాలి. అంటే గాడ్ కాంట్ డూ ఎనీథింగ్. నన్ను అంటున్నాం కాబట్టి టు మీ. ఓకే, గాడ్ కాంట్ డూ అంటే కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ అని అంది. ఆ అమ్మాయి కళ్ళు మూసి ప్రార్థించింది. అంటే కళ్ళు మూసుకుంది మరియు ప్రార్థించింది ఇలా రాయాలి మనం. ఓకే, అంటే ద గర్ల్ కళ్ళు మూసుకోవడం అంటే క్లోజ్ చేయటం. కాబట్టి ద గర్ల్ క్లోజ్డ్ హర్ ఐస్ అంటే ఆ అమ్మాయి తన కళ్ళను మూసుకుంది అండ్ ప్రార్థించింది. అంటే ప్రేయిడ్. ఓకే, ప్రేయిడ్ ప్రార్థించింది. ఓకే, ఏమని? దేవుడా అంటుంది. అంటే హో గాడ్ అంటే దేవుడా, ఈ చెడ్డ మంత్రగత్తె నుండి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని కాపాడు ఫస్ట్ ఇది రద్దు. మమ్మల్ని కాపాడు. హో గాడ్ సేవ్ అస్. మమ్మల్ని కాపాడు. ఈ చెడ్డ మంత్రగత్తె నుండి. నుండి అనుంది కాబట్టి ఫ్రమ్ రాసేద్దాం. ఈ చెడ్డ మంత్రగత్తె అంటే దిస్ ఎవిల్ విచ్. ఎవిల్ అంటే చెడు అని అర్థం, చెడ్డ అని అర్థం. ఓకే, ఇది అనమాట. లేదా మీరు బ్యాడ్ అని రాసినా ఓకే, దిస్ బ్యాడ్ విచ్ అన్నా సరే ఓకే, ఏదైనా ఓకే. హో గాడ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ ఎవిల్ విచ్. తర్వాత అప్పుడు అంటున్నాం. అంటే దెన్ అప్పుడు దేవుడు ఆ పొగరు పట్టిన మంత్రగత్తెను శిక్షించి. అంటే శిక్షించాడు ఫస్ట్ ఇది రాద్దాం మనం. సబ్జెక్ట్ ఏమో దేవుడు శిక్షించాడు. అంటే గాడ్ పనిష్డ్. గాడ్ పనిష్డ్ ఎవరిని? ఆ పొగరు పట్టిన మంత్రగత్తెను. అంటే గాడ్ పనిష్డ్ దట్. పొగరు పట్టిన అంటే ఆరోగెంట్. ఓకే, లేకపోతే ప్రౌడ్ అని రాసినా సరే ఓకే, మీ ఇష్టం. దెన్ గాడ్ పనిష్డ్ దట్ ఆరోగెంట్ విచ్, లేకపోతే ప్రౌడ్ విచ్. ఇంకేం చేశాడు? అండ్ పిల్లలను కాపాడాడు. అంటే సేవ్డ్ చిల్డ్రన్. సేవ్డ్ చిల్డ్రన్ పిల్లలను కాపాడాడు. ఓకే, తర్వాత
పిల్లలు వెంటనే సురక్షితంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏం చేశారు? పిల్లలు వెళ్ళిపోయారు. ఫస్ట్ ఇది రాద్దాం. పిల్లలు వెళ్ళిపోయారు అంటే చిల్డ్రన్ వెంట్. గో అంటే వెళ్ళడం, వెళ్ళిపోయారు కాబట్టి వెంట్. చిల్డ్రన్ వెంట్. ఎలా? వెంటనే వెళ్ళారు కాబట్టి చిల్డ్రన్ ఇమీడియట్లీ. ఓకే, ఇమీడియట్లీ వెంట్. పిల్లలు వెంటనే వెళ్ళిపోయారు. సురక్షితంగా అక్కడి నుండి. ఫస్ట్ రాద్దాం. అక్కడి నుండి అంటున్నాం అంటే ఫ్రమ్ దేర్. సురక్షితంగా అంటున్నాం అంటే సేఫ్లీ. ఓకే, చిల్డ్రన్ ఇమీడియట్లీ వెంట్ ఫ్రమ్ దేర్ సేఫ్లీ. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూద్దాం. చూడండి ఇక్కడ వన్స్ అంటే ఒకసారి. ఏ లిటిల్ గర్ల్ అండ్ హర్ బ్రదర్, ఒక చిన్న అమ్మాయి మరియు ఆమె అన్నయ్య వర్ ప్లేయింగ్ ఆన్ ఏ హిల్, ఒక కొండ మీద ఆడుకుంటున్నారు. ఏ విచ్ యూజ్ టు లివ్ ఆన్ దట్ హిల్, ఒక మంత్రగత్తె ఆ కొండ పైన నివసిస్తుండేది. సిన్స్ చిల్డ్రన్ మేడ్ నాయిస్, పిల్లలు శబ్దం చేయడంతో, లేకపోతే పిల్లలు శబ్దం చేశారు కాబట్టి మీరు ఎలా అనుకున్నా ఓకే. ద విచ్ గాట్ యాంగ్రీ, ఆ మంత్రగత్తెకు కోపం వచ్చింది. షీ సెడ్, ఆమె చెప్పింది, ఐ విల్ పనిష్ యూ, నేను మిమ్మల్ని పనిష్ చేస్తాను. ఫర్ డిస్టర్బింగ్ మీ, అంటే నన్ను డిస్టర్బ్ చేసినందుకు గాను నేను మిమ్మల్ని శిక్షిస్తాను. దెన్ అప్పుడు ద గర్ల్ సెడ్, ఆ అమ్మాయి చెప్పింది, మై మదర్ టోల్డ్ మీ దట్, అంటే మా అమ్మ నాకు చెప్పింది. ఏం చెప్పిందంటే గాడ్ డెఫినెట్లీ విల్ పనిష్ ఎనీ వన్, దేవుడు తప్పకుండా ఎవరినైనా శిక్షిస్తాడు. హూ వాట్స్ ఇన్నోసెంట్ చిల్డ్రన్, ఎవరైతే అమాయకమైన చిల్డ్రన్ని బాధ పెడతారో వారెవరైనా సరే వారిని దేవుడు శిక్షిస్తాడు అని అర్థం. ఆ అమ్మాయి చెప్పింది అనమాట అలాగా. తర్వాత ద విచ్ సెడ్ లాఫింగ్, ఆ మంత్రగత్తె నవ్వుతూ చెప్పింది, ఐ హ్యావ్ మెనీ పవర్స్, నాకు చాలా శక్తులున్నాయి. గాడ్ కాన్ డూ ఎనీథింగ్ టు మీ, దేవుడు నన్ను ఏమీ చేయలేడు. ద గర్ల్ క్లోజ్డ్ అవర్ ఐస్ అండ్ ప్రైడ్, ఆ అమ్మాయి తన కళ్ళను మూసుకొని ప్రార్థించింది. ఓ గాడ్, దేవుడా, సేవ్ అస్, మమ్మల్ని కాపాడు. ఫ్రమ్ దిస్ ఎవిల్ విచ్, ఈ చెడ్డ మంత్రగత్తె నుండి. దెన్ అప్పుడు గాడ్ పనిష్డ్ దట్ ఆరోగెంట్ విచ్, దేవుడు ఆ పొగరు పట్టిన మంత్రగత్తెను శిక్షించాడు. అండ్ సేవ్డ్ చిల్డ్రన్, పిల్లల్ని కాపాడాడు. చిల్డ్రన్ ఇమీడియట్లీ వెంట్ ఫ్రమ్ దేర్ సేఫ్లీ, పిల్లలు అక్కడి నుండి వెంటనే లేదా తక్షణమే సురక్షితంగా వెళ్ళిపోయారు. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.